అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగుపుట్టు మండలం కుమడ పంచాయతీ ముకిపుట్టు గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ ను ఓ పాకలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ గ్రామంలో పాఠశాల లేని కారణంగా సుమారుగా 28 మంది పిల్లలున్న ఆ పాఠశాలలో తల్లిదండ్రులు ఉదయం నుండి చేరుకుని పాకలో కూర్చుని వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో అదే పాకలోనే వర్షం పడుతున్నా వారంతా పాకమాట నుండి మెగా పేరెంట్స్ మీటింగ్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లికి వందనం పడిన ప్రతి ఒక్కరూ ఆ నగదుతో ఓ టార్పాలిన్ కవర్ కొని పాక మీద వేసి విద్యార్థులకు విద్యను అందించే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలంటూ ఆ మెగా పేరెంట్స్ మీటింగ్ లో వారందరూ తీర్మానించుకున్నారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో జరిగిన ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ లో తమ పాఠశాల దుస్థితిని, అక్కడ జరిగిన విషయాలను వీడియో తీసి పాడేరు మీడియాకి చేరవేశారు. తమ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించి ఆ గ్రామంలో పాఠశాల భవనం నిర్మించాలంటూ మెగా పేరెంట్స్ మీటింగ్ సాక్షిగా వారందరూ తీర్మానించుకుంటూ ఆ వీడియోని పాడేరు మీడియాకి చేరవేశారు. ఆ ఊరు అందరూ ఏకమైపోతారు, వచ్చి అన్ని చేస్తారు. ఇక్కడ ఏది స్కూల్ బిల్డింగ్ కడతా ఉన్నారంటే ఎవరో ఆ సిఆర్పి చెప్పాడు, మాకు ఏం చెప్పాడు, అసలు పట్టించుకోవాలి, ఎవరో ఊరోళ్ళు పట్టించుకోవాలని మేము ఏం చేస్తామని చెప్పేసాడు. ఊరోళ్ళు కూడా మీరు కూడా పట్టించుకోవాలి. ఒక ఆడవాళ్ళ 5 కమిటీ, మగవాళ్ళు 5 కలిపి అందరూ కలిపి మీరు నిలబెడితే స్కూల్ ఏమన్నా డెవలప్ అవుతుంది. పిల్లలు చూస్తే తెలియని పిల్లలు, చాలా తెలియని పిల్లలు చూసాం కదా, అందరూ బాగా చదువుతున్నారు. మేము కూడా ఇక్కడే ఉండిపోతాం, మేము వెళ్ళాం, పుస్తకాల్లో కూడా ఉండిపోయాం. ఇంకా దానికి ఓడిపోయి నేను ఉండిపోతాను. అక్కడ రూమ్ తీసుకున్నాం, ఓకే అని ఫోన్ చేసి అడుగు. మాత్రం ఉంటాం కంపల్సరిగా. ఏదో ఒకరోజు ఒక పూట మానిసినా మేము వచ్చే లేట్ అయినా సరే కంపల్సరీగా వచ్చేస్తాను. ఎందుకంటే ఉదయం సోదాలు మొట్టిస్తే 8 గంటలకు వచ్చేస్తాను. అంటే మీరు అందరూ సహాయం చేస్తే ఈ ఊరు మా పిల్లలు బాగుపడతారు. అది నాకు బాధ ఏమీ లేదు, పిల్లలు చదవాలి. అది మేము కూడా రెగ్యులర్ టీచర్ని కాదు, ఎంపీఎస్ టీచర్. రేపు ఆగస్టు ఇప్పుడు ఈ పరీక్షలు వేశారు కదా, ఆ పాస్ అనుకో అదే హెడ్ మాస్టర్ కింద వస్తారు. మేము మామూలుగా కాంటాక్ట్ ఇస్తాం. అని చేస్తా మీరు అందరూ సహాయం ఉంటే మేము ఏం చేయగలం, లేకపోతే చైర్మన్ గారికి చెప్పాం, ఈయనకి చెప్పాం, ఆయనకి చెప్పాం, అందరూ చెప్పుకున్నాం. మీ సహాయం ఉంటే మాకు ఆడవాళ్ళు కూడా కొంచెం సహాయం చేస్తే పిల్లలకి ఏమన్నా తాత్పర్యం అయింది. ఎందుకంటే తల్లి అకౌంట్లో పడ్డాయి కాబట్టి డబ్బులు మనిషి 100 రూపాయలు వేసుకొని ఆ చైర్మన్ గారికో లేకపోతే గోవింద్ గారికో ఇస్తే డబ్బులు వాళ్ళు పొందేస్తారు. ఏదమ్మా ఇస్తారా తార్పాలకి డబ్బులు 100 రూపాయలు కాదు, అక్కడ లేదా మీ ఆడవాళ్ళే కలెక్ట్ చేసుకొని మీరే కొందరికి ఇచ్చేయండి తార్పాలు.